హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్లో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకుంటాం. బట్ యాక్చువల్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నేను మీకు ప్రీవియస్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేస్తాను. ఇన్హెరిటెన్స్ టోటలీ 5 టైప్స్ అని తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ ఫిఫ్త్ ఏంటంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ రెండు కంప్లీట్ చేసేసాను. అండ్ ఈరోజున ఏంటంటే థర్డ్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంగ్తీ అవుతుంది, చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకుంటారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అక్కర్స్ when a derived class is created by inheriting from more than one base class. అంటే రెండు పేరెంట్ క్లాసెస్ నుండి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ అయితే దాన్ని మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే మోర్ దెన్ వన్ బేస్ క్లాసెస్ ఎన్నైనా ఉండొచ్చు, వాటి నుంచి ఒక డిరైవ్డ్ క్లాస్ క్రియేట్ అవ్వడం. ఈ కాన్సెప్ట్ని మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మామ్ డాడ్ అని చెప్పి రెండు బేస్ క్లాసెస్ తీసుకున్నాను. వాటిల్లో ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చి మామ్లో మామ్ అండర్ స్కోర్ శాలరీ, డాడ్లో డాడ్ అండర్ స్కోర్ శాలరీ అని చెప్పి రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. అండ్ పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే డిస్ప్లే మెథడ్ వాళ్ళ శాలరీస్ని డిస్ప్లే చేయడానికి. ఈ చైల్డ్ క్లాస్కి ఏంటంటే మామ్ అండ్ డాడ్ దగ్గర నుండి పాకెట్ మనీ వస్తుంది. అది ఎంత అంటే 10% ఆఫ్ దేర్ శాలరీస్. అంటే మామ్ శాలరీ నుంచి 10%, డాడ్ శాలరీ నుంచి 10% ఈ చైల్డ్కి ఏంటంటే పాకెట్ మనీ కింద వస్తుంది. అండ్ దీంట్లో టోటల్ అనే వేరియబుల్లో మనం ఆ టోటల్ పాకెట్ మనీని స్టోర్ చేస్తాం. అండ్ డిస్ప్లే టోటల్ అన్న ఫంక్షన్ ద్వారా ఏంటంటే దాన్ని డిస్ప్లే చేస్తాం. ఇది ఫ్రెండ్స్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీకు ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ కూడా రాసి చూపిస్తాను. సో గైస్, లెట్స్ మూవ్ ఆన్ టు C free ID. ఫ్రెండ్స్, ఇది C free ID అండ్ multiple_inheritance.cpp అన్నది మన ప్రోగ్రామ్ నేమ్. దీంట్లో క్లాస్ మామ్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసాను. అండ్ ప్రొటెక్టెడ్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చి ఇంటీజర్ మామ్ అండర్ స్కోర్ శాలరీ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అలాగే ఇక్కడ పబ్లిక్ సెక్షన్లో ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ రాసి ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే మామ్ అండర్ స్కోర్ శాలరీ అనే వేరియబుల్ని అప్డేట్ చేస్తుంది. సో మదర్ శాలరీ ఏంటంటే 10,000కి ఇన్స్టల్ ఇచ్చడం జరిగింది. అలాగే ఇక్కడ డిస్ప్లే అని చెప్పి ఫంక్షన్ రాస్తాను. ఈ డిస్ప్లే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మామ్ శాలరీని, అంటే మదర్ ఒక శాలరీని డిస్ప్లే చేస్తుంది ఏంటంటే. ఓకే, సో మామ్స్ శాలరీ ఈజ్ అని చెప్పి ఇచ్చి మామ్ అండర్ స్కోర్ శాలరీని ప్రింట్ చేస్తాను. అండ్ ఐల్ సే ఎండర్. సో ఫ్రెండ్స్, ఇక్కడతోటి మామ్ అనే క్లాస్ క్రియేట్ చేయడం జరిగింది. సెమీకాలన్ ఇస్తాను. ఇప్పుడు నేను డాడ్ అనే క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఇదే క్లాస్ని నేను కాపీ పేస్ట్ చేసి క్రియేట్ చేస్తాను. చూడండి ఒకసారి. Ctrl+C, Ctrl+V. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే మామ్ ప్లేస్లో క్లాస్ పేరు డాడ్ అని పెడతాను. ఇక్కడ మామ్ అండర్ స్కోర్ శాలరీని డాడ్ అండర్ స్కోర్ శాలరీ కింద మారుస్తున్నాను. ఓకే, అలాగే ఈ కన్స్ట్రక్టర్లో కూడా డాడ్ అండర్ స్కోర్ శాలరీని అప్డేట్ చేస్తున్నాను. అండ్ కన్స్ట్రక్టర్ పేరు కూడా ఏంటంటే డాడ్ అని రాస్తాను. చూడండి, ఇక్కడ క్యాపిటల్ రాశాను, క్యాపిటల్ లెటర్స్ రాశాను డాడ్ అని చెప్పి, ఎందుకంటే క్లాస్ నేమ్లో D క్యాపిటల్ పెట్టాను కాబట్టి. అండ్ ఇక్కడ ఈ శాలరీని ఏంటంటే 20,000కి సెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెసేజ్లో ఏంటంటే డాడ్స్ శాలరీ ఈజ్ అని చెప్పి ఇక్కడ వేరియబుల్ని కూడా డాడ్ అండర్ స్కోర్ శాలరీ అని చెప్పి మార్చేసాను ఏంటంటే. ఫ్రెండ్స్, మామ్ అనే పేరుతో క్లాస్, డాడ్ అనే పేరుతో క్లాస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడి వరకు మనం చేసిన ప్రోగ్రామ్ కరెక్టా కదా చెక్ చేసుకుందాం. సో ఎలా చెక్ చేయాలి? సేమ్ మామ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి అండ్ m.display అన్న ఫంక్షన్ని కాల్ చేయండి. అదేవిధంగా డాడ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, d.display అన్న ఫంక్షన్ని కాల్ చేయండి. ఎప్పుడైతే కనుక మనకి ఈ డిస్ప్లే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యి మామ్ శాలరీ, డాడ్ శాలరీ డిస్ప్లే అయిందంటే ఇక్కడి వరకు ఈ ప్రోగ్రామ్ బాగానే ఉందని అర్థం. సో గైస్, మామ్ శాలరీ 10,000, డాడ్ శాలరీ 20,000, ఇక్కడి వరకు ప్రోగ్రామ్ బాగానే ఉంది.
ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన కోడ్ని రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్లాస్ చైల్డ్, ఓకే. అండ్ C++లో మీరు ఏదైనా క్లాస్ని ఇన్హెరిట్ చేయాలనుకుంటే కాలన్ వాడాలి. కాలన్ విజిబిలిటీ యాక్సెస్ స్పెసిఫైర్ చెప్పాలి, ఏ మోడ్లో ఇన్హెరిట్ చేయాలనుకుంటున్నారు. పబ్లిక్ అండ్ మామ్ కామా పబ్లిక్ డాడ్, అంటే మామ్ అనే క్లాస్ని డాడ్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసి చైల్డ్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ తీసుకుని ఇంటీజర్ టోటల్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, ఓకే. అండ్ పబ్లిక్ సెక్షన్లో వాయిడ్ డిస్ప్లే అన్న పేరుతోటి ఒక మెథడ్ రాస్తున్నాను. డిస్ప్లేస్ టోటల్ అని చెప్పి రాస్తాను. మెథడ్ పేరు డిస్ప్లే, అంటే ఫంక్షన్ పేరు డిస్ప్లే టోటల్. సో ఇదేం చేస్తుందంటే టోటల్ని క్యాలిక్యులేట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఏంటంటే అలా కాకుండా టోటల్ క్యాలిక్యులేషన్ అనేది డిస్ప్లే టోటల్లో కాకుండా కన్స్ట్రక్టర్లో రాయాలనుకుంటే మీరు ఎలా చేయొచ్చు ఏంటంటే ఏం చేస్తారంటే చైల్డ్ అనే పేరు తోటి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయండి. ఈ కన్స్ట్రక్టర్లో ఏంటంటే టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, బ్రాకెట్లో మామ్ అండర్ స్కోర్ శాలరీ ఇంటూ 10/100, 10% ఆఫ్ మామ్ శాలరీ. అలాగే మళ్ళీ బ్రాకెట్స్లో డాడ్ అండర్ స్కోర్ శాలరీ ఇంటూ 10/100, లేదా రెండు శాలరీస్ని కలిపి 10/100 చేసినా పర్లేదు. సో ఈ విధంగా ఏంటంటే కన్స్ట్రక్టర్ ద్వారా నేను పాకెట్ మనీని క్యాలిక్యులేట్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే టోటల్ పాకెట్ మనీ ఈజ్ అని చెప్పి సింప్లీ టోటల్ని ప్రింట్ చేస్తాను. అండ్ ఐల్ సే ఎండ్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చైల్డ్ క్లాస్కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ పేరు రాజ్ అనుకోండి. రాజ్ డాట్ డిస్ప్లే టోటల్ అనగానే ఈ చైల్డ్ క్లాస్కి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ పేరు రాజ్ అని పెట్టాను. మీరు ఆబ్జెక్ట్ పేరు ఏదైనా పెట్టచ్చు. ఏంటంటే సో రాజ్ ఒక పాకెట్ మనీ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి మదర్ దగ్గర నుంచి వచ్చిన శాలరీస్ నుంచి 10% క్యాలిక్యులేటే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చైల్డ్ క్లాస్కి ఎండింగ్లో సెమీకాలన్ పెట్టడం మర్చిపోయాను. చైల్డ్ క్లాస్ క్లోజింగ్లో సెమీకాలన్ పెట్టలేదు, అందువల్ల ఎర్రర్ వచ్చింది. అది క్లియర్ చేశాను. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తాను చూడండి. అండ్ కంఫర్టబుల్గా మీరు చూడొచ్చు. మామ్ శాలరీ ఎంత 10,000, డాడ్ శాలరీ ఎంత 20,000. సో టోటల్ 30. అండ్ వాటి నుంచి 10% మనం పాకెట్ మనీ క్యాలిక్యులేట్ చేసి చిల్డ్రన్కి ఇచ్చాం. ఏంటంటే అది 3,000 అని చెప్పి వచ్చింది. ఫ్రెండ్స్ ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ తోటి వర్క్ చేసే విధానం. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్తో వర్క్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే జనరల్గా ఈ బేస్ క్లాసెస్ని ఇండిపెండెంట్ డెవలపర్స్ తయారు చేస్తుంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ బేస్ క్లాస్ని తయారు చేస్తున్న డెవలపర్కిని అలాగే ఈ బేస్ క్లాస్ అంటే మామ్ అనే క్లాస్ని ఒక టీం తయారు చేయొచ్చు, డాడ్ అనే క్లాస్ని ఇంకొక టీం తయారు చేయొచ్చు. అండ్ వాళ్ళు పొరపాటున ఏంటంటే వేరియబుల్ నేమ్ శాలరీ అని పెట్టారు. రెండు క్లాసెస్లో సేమ్ ఉంది శాలరీ అని చెప్పి. సో అలాంటప్పుడు మనకి ఏంటంటే యాంబిగ్విటీ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు రెండు బేస్ క్లాసెస్లో వేరియబుల్ నేమ్స్ కానీ మెథడ్ నేమ్స్ కానీ సేమ్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం రాశారంటే మూడో దాంట్లో మెథడ్ డిస్ప్లే టోటల్ అని రాశారు, కానీ ఇక్కడ కూడా సపోజ్ డిస్ప్లే రాయడం జరిగింది అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే యాంబిగ్విటీ ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ చైల్డ్ అనే క్లాస్లో మనకి శాలరీ అనే వేరియబుల్స్ రెండు ఉంటాయి. ఒకటి మామ్ నుంచి వచ్చింది, ఒకటి డాడ్ నుంచి వచ్చింది. అలాగే డిస్ప్లే ఉన్న మెథడ్స్ ఏంటంటే ఫంక్షన్స్ 3 ఉంటాయి. రెండేమో మామ్ అండ్ డాడ్ క్లాస్ నుంచి వచ్చినాయి, ఇంకోటేమో ఈ ఓన్ క్లాస్ డిఫైన్ చేసుకున్నది. దీన్ని మనం యాంబిగ్విటీ ప్రాబ్లం అంటాం. ఇది చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను నెక్స్ట్ వీడియో సెషన్లో ఇదే ఎగ్జాంపుల్ని యాంబిగ్విటీ వస్తే ఎలా సాల్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో చూస్తేనే మీకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది కంప్లీట్లీ నేర్చుకున్నట్టు అవుతుంది. ఏంటంటే దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా వింటున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరిగేటప్పుడు నాకు కొంచెం మోటివేషన్ పెరుగుతుంది.
అండ్ ఇంకా మరిన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద వీడియోస్ని తయారు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ టేక్ కేర్.